హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఘ్న యశ్ వ్లాగ్స్. అందరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా తోటలో అయితే పనస పండు ఉగ్గింది. అదైతే మా మామయ్య తీసుకొని వచ్చేసారు. ఇంకా మనం ఆగుతామా పనస పండు పోయకుండా? అయితే దాన్ని కట్ చేయటం అయితే స్టార్ట్ చేసేసాము. మా అమ్మ అయితే చేతులకి ఆయిల్ రాసుకొని చాకు కూడా ఆయిల్ రాసేసి కట్ చేస్తున్నారనమాట. పనసకాయ కోసేటప్పుడు కంపల్సరీ చేతులకని చాకుకి ఆయిల్ అనేది కంపల్సరీ రాసుకోవాలన్నమాట. అలా రాసుకోవటం వల్ల ఏంటంటే పనస పండుగ జిగురు ఉంటుంది కదా, అది మన చేతులకి అంటుకోకుండా ఉంటుంది అనమాట. అందుకని కట్ చేసాం, అయిపోయింది. దానిలో ఉన్న తొనలన్నీ అయితే తీసేస్తున్నాము. దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే వేయలేదు మేము. ఆర్గానిక్ అనమాట, ఫుల్లీ ఆర్గానిక్ ఇది. మన తోటలో మనం వేసిన చెట్టుకి ఇలా ఒక ఫ్రూట్ వచ్చిందంటే మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. పనస పండు అయితే చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. దీనికి ఎలాంటి మందులు కూడా వేయలేదు కాబట్టి ఫ్రూట్ అనేది చాలా స్వీట్గా ఉంది. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాప అయితే తినేసి స్వీట్గా ఉంది అని చెప్తుంది, ఎలా సూపర్ అంటుంది. పనస గింజలతో కర్రీ చేసుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? నేనైతే ఈ పనస్తోన ఎప్పుడైతే తొనలు తీసేస్తారో దీంట్లో ఉన్న గింజలతో కర్రీ ఎప్పుడెప్పుడు చేయాలా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. మీకు ఎవరికైనా తెలుసా పనస గింజల కర్రీ ఎలా చేస్తారో? పనస గింజలను అయితే ముందైతే మధ్యలో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని పైన వైట్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ వైట్ లేయర్ అయితే తీసేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, అట్లా అయితే కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి పనస గింజలు కర్రీ అంటే ఇష్టం? అదిగోండి, అలా అయితే లేయర్ మొత్తం అనేది తీసేసుకోవాలి మనము. అదైతే చాలా టఫ్ అనమాట, ఇది స్లోగా తీయాలి, తొందరగా రాదు ఆ లేయరు. తర్వాత కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై అవనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత దాంట్లో పనసకాయలు అనేవి వేసుకోవాలి. పనసకాయలు మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి కలిపేసేసుకుందాం. ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని కూర మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత నాన్ వెజ్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే దీంట్లో వెండి రొయ్యలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే కూర అనేది టేస్ట్ వస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత ఒక పచ్చి మామిడికాయ మీకు టేస్ట్ తగ్గట్టు ఒక చిన్న ముక్క వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. అవి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా వేసేసుకొని కూర ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఆ పనసక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటే మనకి ఆ వాటర్ అన్నీ అయిపోయేదాకా ఉంచుకున్న తర్వాత అయితే కర్రీ ఆఫ్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పనసకాయల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఉంటుంది. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా పాప అయితే కర్రీ వేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.